ఇండియా హీరో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? రాజాసాబ్ సినిమాకు సైన్ చేయకుండా ఉండాల్సిందా? ఈ సినిమాకు కమిట్ అయి తప్పు చేశాడా? ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతోంది? నిజంగా డార్లింగ్ రాంగ్ స్టెప్ వేశాడా? వాచ్ ది స్టోరీ. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రభాస్. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇతర భాషా నటులకి కూడా డార్లింగ్ గా మారిపోయాడు. ప్రభాస్ గురించి ఎవరు మాట్లాడినా పాజిటివ్ గానే చెబుతారు. హీరోగా ఓ వెలుగుతూనే మంచి వ్యక్తిగా మన్ననలు అందుకున్నాడు. ఎన్ని సినిమాలు నటించామన్నది కాదు, ఎలాంటి సినిమాలు చేశామన్నదే పాయింట్. బాహుబలితో పాన్ ఇండియా హీరోగా వెలగటం ప్రారంభించి ఇంతింతాయి వటిడింతాయి అన్నట్లు రేంజ్ పెంచుకుంటూ దూసుకెళ్లాడు ప్రభాస్. ఓ అరడజన సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ త్వరలో రాజాసాబ్తో రాబోతున్నారు. 2025 సమ్మర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడింది. టికెట్లకు డిసెంబర్ 5 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఈ రెండు ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్వీట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు. కానీ కొందరు అభిమానుల్లో మాత్రం ఏదో అసంతృప్తి ఉండిపోయింది. పాన్ ఇండియాలో భారీ సక్సెస్ అందుకుంటున్న సాహో, సెలార్, కల్కి 2898 AD మూవీస్ తో తనకు తానే సాటి అనేంత గుర్తింపు పొందాడు ప్రభాస్. అలాంటి హీరో చిన్న సినిమాల దర్శకుడు మారుతికి డేట్లు కేటాయించడంతో షాక్ అయ్యారు. అవసరమా డార్లింగ్ అన్న వారంతా ఆ రాజాసాబ్ ఫస్ట్ లుక్ టీజర్ చూసి హమ్మయ్యా అనుకున్నారు. కానీ ఇదే టీజర్ చూసి కొందరు అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమాకు సైన్ చేసి ప్రభాస్ తప్పు చేశాడని డిస్కషన్ చేసుకుంటున్నారు. 2000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరో ఎలాంటి కథ లేని సినిమాకు ఎందుకు సైన్ చేశాడనేది అర్థం కావటం లేదంటున్నారు. ఎందుకంటే సాహో, సెలార్, కల్కి లాంటి సినిమాలు చేసిన తర్వాత అంతకు మించిన కథతో రావాలి అనుకుంటారు. కానీ ఇలా రొటీన్ రొడ్డకొట్టుడి సినిమా చేయటం అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు. అభిమానుల ఆనందం నింపేందుకు ఈ సినిమాకు సైన్ చేశా అని ప్రభాస్ చాలా సందర్భాల్లో చెప్పాడు. వరుస యాక్షన్ రోల్స్ చేసి రిలీఫ్ కోసం కూడా ఈ రోల్ చేశాడనే టాక్ ఉంది. అయితే ప్రేమ కథా చిత్రం చంద్రముఖి సినిమాల్లో కొన్ని సీన్లు తీసి ఈ కథని మారుతి రాసుకున్నాడా అని విమర్శిస్తున్నారు. ప్రభాస్కి ఎవరు సలహా ఇవ్వటం లేదా? లేదంటే ఎప్పుడు భారీ హడావుడున్న సినిమాలైనా అప్పుడప్పుడు చేంజ్ కోసం ఇలాంటి స్టోరీస్ చేయాలని డిసైడ్ అయ్యాడా అన్నది అర్థం కావడం లేదు. రాజాసాబ్ విషయంలో ప్రభాస్ తప్పు చేశాడేమో అని బలంగా ఫిక్స్ అయిపోయారు చాలా మంది అభిమానులు. మరి ఈ సినిమాకి సైన్ చేసి డార్లింగ్ తప్పు చేశాడా? కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా? ఇది తెలియాలంటే డిసెంబర్ 5న రాజాసాబ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.